సౌండ్ పెట్టండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అభంగురకళాదానస్థూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కపితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృण्वन् రామకథానాదం కోనయాతి పరాం గతిం. యః పిబన్ సతతం చరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం నశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర నమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్ధయత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వా శరైణం జహి రావణిం. తపస్వాధ్యాయనరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. పారాయణమారభేతాం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు శ్రీమద్ రామాయణం బాలకాండ ఏకాదశి సర్గలో ఉన్నాం. శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేస్తూ బాలకాండ 10 సర్గలు పరిసమాప్తమైంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ యొక్క పారాయణ జరుగుతూ ఉన్నది. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి ఏదైతే భూ సంబంధమైనటువంటి వివాదం, ప్రజల మధ్య అశాంతి, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి రెవెన్యూ సమస్య ఏదైతే ఉన్నదో అది త్వరగా తొలగిపోయి ఇక్కడ నివసించేటటువంటి కుటుంబాలన్నీ సుఖశాంతులతో ఉండాలి అని భగవద్ అనుగ్రహాన్ని కోరుతూ రామచంద్రస్వామి వారిని ప్రార్థన చేస్తూ ఈ యొక్క పారాయణని సంపూర్ణ రామాయణ పారాయణ సహిత మహాశాంతి యాగం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు రామాయణంలో ఏకాదశి సర్గలో ఉన్నాం. ఆ యొక్క సర్గని పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకియే బాలకాండే ఏకాదశ సర్గః. సుమంత్రుని ఉపదేశం ప్రకారం దశరథుడు అంగదేశానికి వెళ్ళి రోమపాదుని ఒప్పించి శాంత ఋష్యశృంగులను అయోధ్యకి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ యొక్క సందర్భం మనకి ఈ సర్గలో కనబడుతుంది. భూయ ఏవ హి రాజేంద్ర శృణు మే వచనం హితం యథా సదేవ ప్రవరః కథాయామేవమబ్రవీతు. సనత్కుమారుడు దశరథ మహారాజుకు సంతానం కలుగుతారు అని దశరథ మహారాజు ఋష్యశృంగుణ్ణి పిలిపించుకొని అశ్వమేధయాగము పుత్రకామేష్టి చేస్తాడు అని సనత్కుమారుడు ఎంతో కాలం క్రిందట పండితులందరికీ మహర్షులకి చెప్పటాన్ని ఈ యొక్క సుమంత్రుడు విని దశరథ మహారాజుకు చెప్పడం జరుగుతుంది. ఈ దశరథ మహారాజుకి సనత్కుమారుడు చెప్పిన మాటలన్నీ విన్నటువంటి దశరథ మహారాజు చాలా ఆనందపడి, ఓహో సనత్కుమారుడు లాంటి వాడే నాకు సంతానం కలుగుతారు అని చెప్పాడు అంటే ఇది సత్యమే అయి ఉండొచ్చు.
భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వారు కదా మహానుభావులు. కనుక ఆ విషయం ఏదైతే ఉందో అది నాకు తెలియచెప్పవయ్యా, నేను వినాలనుకుంటున్నాను. ఆ మహర్షి ఏమన్నారు, ఏ సందర్భంలో నా గురించి చెప్పవలసి వచ్చింది, సనత్కుమారుడి గురించి చెప్పమని అడిగాడు దశరథ మహారాజు సుమంత్రుడితో. ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః నామ్నా దశరథో నామ శ్రీమాన్ సత్యప్రతిశ్రవః. శ్రీమంతుడు, సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు, పరమధార్మికుడైనటువంటి దశరథ మహారాజు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. అంటే అసలు దశరథ మహారాజు పుట్టక మునిపే ఈ యొక్క సనత్కుమారుడు ఈ మాట చెప్పడం జరిగింది. ఇక్ష్వాకు వంశంలో అప్పటికి దశరథ మహారాజు పుట్టలేదు, ఇక శ్రీరాముడే పుట్టలేదు, దశరథ మహారాజే పుట్టలేదు. 60,000 సంవత్సరాలు దశరథ మహారాజు వయస్సు కూడా గడవక ముందు ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు పుట్టక ముందు జరిగినటువంటి సందర్భం ఈ యొక్క సందర్భం. చాలా సత్యవ్రత కలిగినటువంటి వాడు, ధార్మికుడు. అటువంటి దశరథ మహారాజు ఇక్ష్వాకు వంశంలో పుడతాడయ్యా. అంగరాజేన సఖ్యంచ తస్య రాజ్ఞో భవిష్యతి కన్యా చాస్య మహాభాగా శాంతానామ భవిష్యతి. అంగరాజుతో దశరథ మహారాజుకి స్నేహం ఏర్పడుతుంది. అంగరాజునకు శాంత అనేటటువంటి మహాభాగ్యవతి అగు ఒక కుమార్తె పుడుతుంది. అంగదేశాన్ని పాలన చేసేటటువంటి రాజుకి శాంత అనేటటువంటి ఒక కుమార్తె పుడుతుందయ్యా. పుత్రస్తు సోంగరాజస్య రోమపాద ఇతి శ్రుతః తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః. అంగరాజు కుమారుడి పేరు రోమపాదు. అంగదేశాన్ని పాలన చేస్తూ ఉన్నాడు అప్పటికే. ఆ అంగరాజుకి అంగదేశాన్ని పరిపాలన చేసేటటువంటి రాజు పేరు అంగరాజు. ఆయనకి శాంత అనేటటువంటి కుమార్తె పుడుతుంది. ఆ అంగరాజుకి రోమపాదుడు అనేటటువంటి కుమారుడు ఉన్నాడు. అంగదేశాన్ని పాలన చేసేటటువంటి అంగరాజుకి రోమపాదుడు అనే కుమారుడు కూడా ఉన్నాడు. గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు ఆ రోమపాదుడు. దశరథ మహారాజుకి అతను చాలా స్నేహితుడు. ఆ అంగరాజు దగ్గరికి అంటే రోమపాదుడి దగ్గరికి వెళతాడు దశరథ మహారాజు రాజ్య పరిపాలన చేసే కాలంలో. వెళతాడు, వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. తన సంతానం గురించి, తన వంశవృద్ధి గురించి, ఋష్యశృంగుడి గురించి చర్చించడం జరుగుతుంది. అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతా భర్త మమ క్రతుం ఆహరే తత్వయా జ్ఞప్త సంతానార్థం కులస్య చ. దశరథ మహారాజు వెళ్ళి, ఓ ధర్మాత్ముడా మహారాజా, ఓ రోమపాద మహారాజా, నాకు సంతానం కలగలేదయ్యా. అందుచేత ఋష్యశృంగుడు నీ యొక్క రాజ్యంలో ఉన్నాడు. ఆ ఋష్యశృంగుణ్ణి నా దగ్గరికి పంపు. నాకు పుత్రులు కలుగుతారు. ఆ మహర్షి అనుగ్రహం చేత తాను నిర్వహించే యాగం ద్వారా నా వంశం ఇప్పటికీ అవిచ్ఛిన్నం కాకుండా పుత్రులు కలిగి ఆనందాన్ని పొందే పరిస్థితి నాకు కలగాలి. అటువంటి సహాయం చేయవయ్యా నువ్వు అని రోమపాదుణ్ణి దశరథ మహారాజు ప్రార్థన చేస్తాడు. ఇదంతా కూడా సుమంతుడు చెప్తున్నాడు ఈ కథ. సనత్కుమారుడు చెప్పటాన్ని సుమంతుడు వింటాడు. సుమంతుడు ఎప్పుడు వింటాడు? అసలు దశరథ మహారాజే పుట్టకముందు ఇలాంటి సందర్భం కలుగుతుంది. దశరథ మహారాజు ఇక్ష్వాకు వంశంలో పుడతాడు. ఆయన పుట్టిన కాలంలోనే రోమపాదుడు ఉంటాడు. ఆ రోమపాదుడి దగ్గర తన కుమార్తె అంగదేశ రాజు కుమార్తె అయినటువంటి శాంతని ఇచ్చి ఋష్యశృంగుడికి వివాహం చేస్తారు.
ఆ ఋష్యశృంగుని దశరథ మహారాజు అయోధ్యకు పిలిపించుకుంటాడు అని ఈ కథ అంతా చెబుతూ ఉన్నాడు. సుమంత్రుడు చెప్తున్నాడు, నాకు పుత్రులు లేరు మహారాజా, నీవు ఋష్యశృంగుని పంపితే నా వంశం నిలబెట్టుకోవడం కోసం నేను కొన్ని యజ్ఞయాగాదులు చేయించుకుంటా అని అడుగుతాడు. శ్రుత్వా రాజ్ఞోథ తద్వాక్యం మనసా స విచింత్య చ ప్రదాస్యతే పుత్రవంతం శాంతా భక్తారామాత్మవాన్. దశరథ మహారాజు వచ్చి రోమపాదుడుకి చెప్పటం వల్ల రోమపాదుడు ఆ మాటలన్నీ వింటాడు, బాగా ఆలోచిస్తాడు. తపోమహిమ చేత ఋష్యశృంగుడికి తపశ్శక్తి ఎక్కువ, జ్ఞానదృష్టి ఎక్కువ. అటువంటి ఋష్యశృంగుడు తపోశక్తి చేత దశరథుడికి వంశవృద్ధి కలుగుతుంది కనుక ఇతన్ని పంపించటం మంచిది అని ఆ అంగదేశ రాజు రోమపాదుడు ఆలోచిస్తాడు, అంగీకరిస్తాడు కూడా. ప్రతిగృహ్య చ తం విప్రం సరాజా విగతజ్వరః ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేన అంతరాత్మనా. దశరథుడు ఋష్యశృంగుణ్ణి తీసుకొని అయోధ్యకు బయలుదేరతాడు. మనోవ్యధ శాంతింపగా ఎప్పుడైతే ఋష్యశృంగుడు బయలుదేరతాడో దశరథ మహారాజుకు మనోవ్యధ తగ్గిపోతుంది, చాలా సంతోషపడతాడు. మనస్సుతో యజ్ఞం చేయాలి అని